योग अभ्यास के लिए मन की एकाग्रता बहुत आवश्यक है। యోగాభ్యాసం కోసము మనస్సు యొక్క ఏకాగ్రత చాలా అవసరం. मन भटकता है या भटकाया जाता है? మనస్సు భ్రమిస్తుందా, దాన్ని భ్రమింప చేయబడుతుందా? उत्तर ఏమవుతుంది? భ్రమిస్తుందా, దానికదే భ్రమింప చేయబడుతుందా? भटकाया जाता है। अगर हम कुछ चीजों को ध्यान दें तो मन का भटकना बंद हो सकता है। కొన్ని విషయాలపైన అటెన్షన్ పెట్టుకుంటే మనస్సు భ్రమించడం అనేది ఆగుతుంది. हमारा मन हमारी बुद्धि के पीछे पीछे चलता है మన మనస్సు మన బుద్ధి వెనకాలే వెళ్తూ ఉంటుంది. और बुद्धि है पावर ऑफ विजुअलाइजेशन, विजुअलाइज करना। బుద్ధి ఏంటి అంటే విజువలైజ్ చేసుకోవడం, అంటే దృశ్యాన్ని చూడడం. पिक्चराइज करो, किसी चीज का पिक्चर बनाओ और उसको देखते रहो तो मन लंबे समय शांत हो जाएगा। ఏ విషయాన్నైనా మీరు పిక్చరైజ్ అంటే ఒక దృశ్యం తయారు చేసుకుని దాన్ని చూస్తూ ఉన్నారనుకోండి, చాలా సమయం వరకు మనసు శాంతిగా ఉంటుంది. एक बहुत इम्पोर्टेंट चीज जो सभी ब्राह्मणों को सीखनी है और वो है मन में सुंदर विचार क्रिएट करना। బ్రాహ్మణులందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనస్సులో ఒక సంకల్పాన్ని క్రియేట్ చేయడం. मैं आपको मन की शक्ति के बारे में आज थोड़ा थोड़ा कहता हूँ, आप सभी उसको अच्छी तरह से सीख लेंगे। మనస్సు యొక్క శక్తిని పెంచుకోవడం కోసం ఈరోజు కొద్దిగా చెప్తాను, మీరందరూ కూడా నేర్చుకోవాలి అంటున్నారు. मनोवैज्ञानिकों ने मन के 3 भाग गिनाए हैं। మనస్సుని మనోవైజ్ఞానికులు కూడా 3 భాగాలుగా విభజించారు. एक है अर्ध चेतन, आधा चेतन मन और अचेतन मन। మనోవైజ్ఞానికులు మనసుని 3 భాగాలుగా విభజించి చెప్పారు. చైతన్యం మనసు, అర్ధ చైతన్యము, అచైతన్యమైనటువంటి మనసు. चेतन मन ये है जो हम सोच रहे हैं, और अर्ध चेतन मन, इसको इंग्लिश में सब कॉन्शियस माइंड कहते हैं, जो तब काम करता है जब मन शांत हो जाए। అయితే మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నామో చైతన్య మనసు, చేతన్ మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ మనసు ఆలోచించడం మానేస్తుందో అర్ధ చైతన్య మనసు, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, అది అప్పుడు పనిచేయడం మొదలవుతుంది. हमारा ये सब कॉन्शियस माइंड बहुत पावरफुल होता है। మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమై ఉన్నది. और एक छोटी सी बात याद रखेंगे, मन की 90% पावर सब कॉन्शियस माइंड में रहती है। మనసు యొక్క మొత్తం శక్తి, ముఖ్యంగా 90% శక్తి అర్ధ చైతన్య మనసు, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. अब इसमें हम सब के लिए जो बहुत जानने की बात है, इम्पोर्टेंट बात है तो डीप फिलोसॉफी, ये भी बहुत सारी साधारण माताएं भाई इसको नहीं समझेंगे, पर इम्पोर्टेंट बात जो हमें समझनी है। అయితే చాలా లోతైన విషయము, అవగాహన చేసుకోవాల్సిన విషయము, చాలామంది అన్నయ్యల అక్కలకి దీనికి సంబంధించి అంత పూర్తిగా ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు. सवेरे जब हम उठते हैं हमारा सबकॉन्शियस माइंड पूरी तरह जगा होता है। మరి మొత్తం శక్తి, మనసు యొక్క శక్తి అంతా దేంట్లో ఉందని చెప్పారు అన్నయ్య? సబ్ కాన్షియస్ మైండ్ 90% శక్తి. ఇది ఎప్పుడు మేల్కొని ఉంటుంది అంటే మనం ఉదయం లేచిన వెంటనే పూర్తి రీతిలో సబ్ కాన్షియస్ మైండ్ 90% శక్తి మేల్కొని ఉంటుంది ఉదయమే లేచిన వెంటనే. तो सभी इतना सीख लें
कि सवेरे उठते ही जो सुंदर विचार हम करेंगे वही होने लगेगा। అందుకే ఉదయం లేచిన వెంటనే ఇంకా ఆ రోజు మనకి ఏం కావాలనుకుంటున్నామో, మన జీవితంలో ఏం కావాలనుకుంటున్నామో అది మనం సాధించాలి అంటే ఉదయం లేచిన వెంటనే దానికి సంబంధించిన సుందరమైన ఆలోచనలే చెయ్యాలి. सुना सभी ने, रिपीट करता हूँ, ध्यान से सुनना। किसी का मन इधर उधर हो, ध्यान दो। सवेरे उठते ही पहले 10 मिनट, उसमें भी पहले 5 मिनट जो संकल्प हम करेंगे वही होगा। అందరూ మళ్ళీ శ్రద్ధగా వినండి. అటు ఇటు ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఉదయం లేచిన వెంటనే మొదటి 10 నిమిషాలు, దాంట్లో కూడా మొదటి 5 నిమిషాలు మనం ఏం ఆలోచిస్తామో మనకు అవే జరుగుతాయి. మొదటి 5 నిమిషాలలో ఆలోచించేవే మనకి జరుగుతాయి. इसलिए बाबा ने कहा, 2 बार मुरली में आया, सवेरे उठकर स्वमानों की माला सिमरण करो। सवेरे उठकर स्वमानों से सज धज कर मेरे पास आओ। అందుకే బాబా మురళీలో కూడా చెప్పారు, ఉదయం లేచిన వెంటనే స్వమానాలను స్మరణ చేస్తూ స్మృతిలో పెట్టుకొని నా దగ్గర చేరుకో. స్వమానాల యొక్క స్మృతి యొక్క అలంకరణలో ఉండి నా దగ్గరికి చేరుకో అని బాబా చెప్పారు. स्वमान के संकल्प ही सबसे महान संकल्प और सबसे पावरफुल संकल्प हैं। స్వమానాలకు సంబంధించిన సంకల్పాలే అన్నిటికంటే కూడా శక్తిశాలి సంకల్పాలు, మనకు అవసరమైన సంకల్పాలు. संसार में एक कहावत है, आप सब उसे जानते हैं, सिंपल लिविंग एंड हाई थिंकिंग। स्वमान सबसे हाईएस्ट थिंकिंग है। ప్రపంచంలో వాళ్ళు చెప్తారు కదా, మన జీవితం ఎలా ఉండాలి, సాధారణంగా ఉండాలి, మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. మన ఉన్నతమైన ఆలోచనలు దేంట్లో ఉన్నాయంటే స్వమానంలో ఉండి చేసేటువంటి ఆలోచనలు, స్వమానంతో జోడించబడి చేసిన ఆలోచనలు, అవి మాత్రమే ఉన్నతమైన ఆలోచనలు. इसलिए स्वमान के अभ्यास पर सभी को बहुत ध्यान देना है। 2 बातें सुनेंगे। स्वमान से अभिमान नष्ट होता है। అందుకే స్వమాన అభ్యాసం మనందరం చేయాలి. ఒక విషయం, ముఖ్యమైన విషయం ఉంది. ఎంతైతే మనం స్వమాన అభ్యాసములో ఉంటామో మనలో ఉన్న అభిమానం మొత్తం కూడా సమాప్తం అవుతుంది. अभिमान मनुष्य के अंदर बहुत है। मैं, ईगो, मैंपन बहुत होता है हर मनुष्य में। उसको सभी लोग जान भी नहीं सकते। सब सोचते हैं मेरे पास अभिमान नहीं है, पर अभिमान रहता है। स्वमान से वो खुद ही खत्म हो जाता है। చాలామంది మనుషులు అనుకుంటారు, నాకు అసలు ఏ అహంకారము లేదు, నాకు ఏ అభిమానం లేదు, నాకు అభిమానమే లేదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరిలో అభిమానము నిండుగా ఉందన్న విషయము కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ ఎప్పుడైతే స్వమానం యొక్క అభ్యాసం అనుభవం చేస్తామో ఈ అభిమానాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. अभिमान की एक बात सभी को चेक करनी है अपने अंदर। अभिमान में हर मनुष्य ये सोच रहा है, आई एम राइट, मैं ही राइट हूँ। ये हमेशा सोचना ये ईगो की निशानी है। మరి అభిమానంలో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే అభిమానంలో ఉన్న వ్యక్తి సదా ఒక మాట తన లోపటి నుంచి వస్తూ ఉంటుంది, అంటూ కూడా ఉంటారనమాట, నేనే రైట్. అది అంటున్నారు అంటేనే అర్థం చేసుకోవాలన్నమాట. నేను రైట్ అన్న క్షణం లేదా అంటున్నారు అంటేనే అభిమానంలో ఉన్నారు అని అర్థం. जो मनुष्य क्रोध कर रहा है वो भी सोच रहा है आई एम राइट। जो व्यक्ति करप्शन कर रहा है वो भी सोच रहा है आई एम राइट। ఏ వ్యక్తి అయితే కోపం చేస్తున్నారో తను అనుకుంటున్నాడో నేను కరెక్టే చేస్తున్నాను, నేను రైట్. ఏ వ్యక్తి అయితే అధర్మం చేస్తున్నాడో, లంచగొండితనం వ్యవహరిస్తున్నారో తన జీవితంలో వారు అనుకుంటున్నారు మేము రైట్, నేను రైట్.
जो मनुष्य पाप कर रहा है वो भी सोच रहा है मैं राइट हूँ। जो दूसरों को दुख दे रहा है वो भी सोच रहा है मैं राइट हूँ। ఏ మనుషులైతే పాపం చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు మేము రైట్, ఎవరైతే ఇతరులకి దుఃఖం ఇస్తున్నారో వాళ్ళు అంటున్నారు మేము రైట్. Am I right? मैंने ठीक कहा? నేను కరెక్ట్గా చెప్పానా అడుగుతున్నారు అన్నయ్య? కరెక్ట్ ठीक చెప్పారా? कहा? हाथ उठाओ जो समझते కరెక్ట్గా हैं, ठीक చెప్పాను कहा? అంటే చేతులు ఎత్తండి. तो ईगो को खत्म करेंगे तो ही लाइफ डिवाइन और स्पिरिचुअल बनेगी। అహంకారాన్ని సమాప్తం చేసినప్పుడే జీవితం దివ్యంగా ఉంటుంది, ఆధ్యాత్మికతతో నిండుగా ఉంటుంది. लक्ष्य बनाओ, सभी लक्ष्य बनाएं। हमें अपने अंदर के मैं को, ईगो को पूरी तरह खत्म करना है। इसका एक नेगेटिव रूप ये है मैं बहुत कमज़ोर हूँ, मैं ये नहीं कर सकती, मैं ये नहीं कर सकता। ये भी ईगो का ही एक पार्ट है। అహంకారం అంటే నేను రైట్ అన్నదే ఒక భాగం కాదు, ఇంకా దాంట్లో వేరే విషయం ఉంది. నేను ఇది చెయ్యలేను, నాకు ఇది రాదు, నాకు ఇది అవ్వదు, నేను కాదిలాగా అని అంటున్నామంటేనే బలహీనంగా ఆలోచిస్తున్నాం, స్వయం కోసము చెత్తకాని విధంగా మాట్లాడుతున్నాం అంటేనే అదంతా కూడా అభిమానంతో కూడిన మాటలే, అహంకారంతో కూడిన ఈగోతో కూడిన మాటలే అవన్నీ కూడా. दूसरा बहुत इम्पोर्टेंट, स्वमान जहाँ है सम्मान खुद ही परछाई की तरह पीछे आता है। చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఎవరైతే స్వమానంలో ఉంటారో సమ్మాన్ అంటే గౌరవము వారికి నీడ వలె వారి వెనకే వస్తూ ఉంటుంది. अगर आपको घर में ऐसा लगता है कि बच्चे आपको सम्मान नहीं देते, परिवार वाले, आपके सोसाइटी वाले आपको सम्मान नहीं देते, ज्ञान में आए हैं तो बदनाम करते हैं, आप स्वमान के अभ्यास करो, सब सम्मान करेंगे। మీకు అనిపిస్తుంది జ్ఞానంలోకి వచ్చిన కారణంగానో ఇంకెన్ని కారణాలనో మాకు పలానా వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, సమాజం వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, కుటుంబం వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు మీకు అనిపిస్తుంది. కానీ మీరు స్వమానం యొక్క అభ్యాసం బాగా చేయండి, స్వతహాగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ గౌరవం అంటే సన్మానం తప్పకుండా లభిస్తుంది. स्वमान के अभ्यास में एक शब्द विशेष याद रखना है और वो है जो टाइटल बाबा ने हमें दिए उसे हम एक्सेप्ट करें, हमारी बुद्धि उसे रिजेक्ट न करे। స్వమాన విషయంలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే బాబా మనకు ఏవైతే టైటిల్స్ ఇస్తున్నారో, బిరుదులు ఇస్తున్నారో వాటిని హృదయపూర్వకంగా అవును అని స్వీకరించండి. అది స్వమానంలో వస్తున్నట్లు ఉన్నట్లు, వాటిని తిరస్కరించకండి. ठीक है, मैं एक महान आत्मा हूँ। बाबा ने कहा बच्चे तुम महान आत्मा हो, तुम इस संसार में हाईएस्ट एंड होलीएस्ट हो। क्या हमने एक्सेप्ट किया या रिजेक्ट किया? అయితే నేను ఒక మహానాత్మను, బాబా అయితే చెప్పేశారు బిడ్డ నువ్వు మహానాత్మ. చూడండి ఇప్పుడు అది నేను స్వీకరించానా, అవును నేను మహానాత్మనని, లేదా తిరస్కరించానా నేను దాన్ని? एक्सेप्ट किया, रिजेक्ट? స్వీకరించారా, యాక్సెప్ట్ చేశారా? बाबा ने कहा तुम बहुत शक्तिशाली हो, पीछे मुरली में आया तुम नक्षत्रों से भी अधिक महाबलवान हो। चेक करो हमने एक्सेप्ट किया या रिजेक्ट किया। బాబా అయితే చెప్పారు మీరు చాలా శక్తిశాలి ఆత్మ. మురళిలో కూడా గత కొన్ని రోజుల క్రితం మురళిలో కూడా చెప్పారు నక్షత్రం కంటే కూడా అత్యంత శక్తిశాలి ఆత్మవు నువ్వు అని. అంటే మరి నిజంగా స్వీకరించానా చెక్ చేసుకోండి మరి అన్నారు కదా. बाबा ने कहा तुम देव कुल की निर्विकारी आत्मा हो। अभी आपने किए 5 स्वरूपों के अभ्यास। देव कुल की निर्विकारी आत्मा हो। हमने एक्सेप्ट किया मैं निर्विकारी हूँ या
आत्मा पिछली बातों को याद करके इसे रिजेक्ट करती है। అయితే మరి ఇప్పుడు 5 స్వరూపాల అభ్యాసం కూడా మనం చేసాము. బాబా అయితే చెప్పారు మీరు దేవకుల ఆత్మలు ఉన్నారు, నిర్వికారి ఆత్మలు ఉన్నారు అని. నేను ఆ విషయాన్ని మరి స్వీకరించాను. 5 స్వరూపాల అభ్యాసంలో కూడా అదే చేయాల్సి ఉంది కదా. లేదా గతం యొక్క విషయాలన్నీ గుర్తెచ్చుకొని నేను అది కాదు కదా, నేను నిర్వికారి కాదు కదా అని అంటున్నానా, చెక్ చేసుకోమంటున్నారు. हम सभी 2 धारणाओं पर आज विशेष आपका ध्यान खिंचाएंगे, आप ध्यान देंगे, फिर हम स्वमान की प्रैक्टिस करेंगे। वो 2 धारणाएं मैं आपको सुनाता हूँ। ఈరోజు నేను మీకు 2 విషయాల యొక్క ధారణల కోసం వినిపించదలుచుకున్నాను. అవైన తర్వాత స్వమానం పైన మళ్ళీ నేను మీకు ఫోకస్ చేయిస్తాను. एक अटेंशन देंगे सभी। बातें बड़ी नहीं होती, हम सोच सोच कर उन्हें बड़ा कर देते हैं। ఒక ధారణ, విషయాలు ఏవి కూడా పెద్దవి కానే కాదు, మనమే ఆలోచించి ఆలోచించి వాటిని పెద్దవిగా చేసుకుంటున్నాము. चेक करें, सभी अपने को चेक करें। चेक मेरी ये नेचर तो नहीं है ज़्यादा सोचने की कि छोटी सी बात हुई और हम सारा दिन सोचते हैं, परेशान रहते हैं। మరి నా నేచర్ ఇలా ఉంది, చిన్న విషయం అయింది, రోజంతా కూర్చొని దాని గురించి మరి ఆలోచిస్తూనే ఉన్నానా, పెద్దదిగా చేసుకుంటున్నాను ఆలోచించి ఆలోచించి. इस बात को सबको ठीक करना है, इससे आत्मा की बहुत एनर्जी नष्ट होती है। ఈ విషయాన్ని అందరూ సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఆలోచించి పెద్దగా చేసుకుంటూ ఉండడం వల్ల ఆత్మలో ఉన్న శక్తి అంతా కూడా నష్టపోతూ ఉంటుంది. अगर कोई मनुष्य सवेरे 2 बजे उठकर भी बहुत अच्छा योग करे, लेकिन ये ज़्यादा सोचने की आदत हो तो उसकी योग की शक्ति नष्ट हो जाती है। ఒకవేళ ఎవరైనా 2 గంటలకే లేచి యోగం చేసే మంచి అలవాటు ఉంది, బాగా యోగం చేశారు వాళ్ళు, కానీ ఆ రోజు వాళ్ళకి ఏదో విషయంలో లేదా వాళ్ళకి ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంది. అలా ఎన్ని 2 గంటలకి లేచి యోగాలు చేసినా రోజంతా కూర్చొని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఉదయం నింపుకున్న ఆ శక్తి అంతా అప్పుడంతా రోజంతా ఊరికినే వృధా అయిపోతుంది. जिसमें भी ये संस्कार आ गया हो, मैं हाथ नहीं उठवाता हूँ, जिसमें भी ये संस्कार आ गया हो वो एक सुंदर बात याद रखेंगे। మరి ఎక్కువగా ఆలోచించే అలవాటు ఎవరికైతే వచ్చేసిందో, సంస్కారంగా అయిపోయిందో, వాళ్ళు ఒక విషయం పైన ధ్యానం పెట్టాల్సి ఉంటుంది. हमारे मन में, बहुत ध्यान से सुनेंगे, डीप सीक्रेट है ये मन का। हमारे मन की नेचर है संकल्प क्रिएट करना। ఒక లోతైన రహస్యం నేను మీకు ఈరోజు చెప్తున్నాను, ధ్యానంతో వినండి. మన మనస్సుకి ఉన్నటువంటి అద్భుత శక్తి ఏంటి అంటే సంకల్పాలని సృష్టించడం, సంకల్పాలు చేస్తూ ఉంటుంది. चाहे हम खुद संकल्प क्रिएट करें, यदि हम संकल्प क्रिएट नहीं करते तो मन खुद ही क्रिएट करेगा। మనం సంకల్పాలని సృష్టించాలి. ఒకవేళ అది సృష్టించట్లేదు, మనం సృష్టించట్లేదు పని కట్టుకొని మనసు చేత, అదేం చేస్తుంది, దానంతట అదే ఆలోచించుకోవడం మొదలు పెట్టేస్తుంది. तो क्या करना चाहिए? మరి ఏం చేయాలి? हम संकल्प क्रिएट करें या मन को फ्री छोड़ दें, जो चाहे सोचो। మనం మరి పని కట్టుకొని దాని ద్వారా ఆలోచనలు ఆలోచింప చెయ్యాలా? పని కట్టుకొని దాని చేత ఆలోచింప చేద్దామా, లేకపోతే వదిలేద్దామా? వదిలేద్దామా? क्रिएट करेंगे। तो क्रिएट करने के बाबा ने बहुत सारे तरीके सुना दिए। 5 स्वरूपों का अभ्यास, उनमें हम संकल्प क्रिएट करते हैं। स्वमान के संकल्प, उनमें हम संकल्प क्रिएट करते हैं। तो जितना अच्छा अच्छा संकल्प क्रिएट करेंगे, ओवर थिंकिंग उतनी ही समाप्त हो जाएगी। అనేక రూపాయలు చెప్తున్నారు భాయిజీ. మనం క్రియేట్ చేయాలి అంటే ఒకటి 5 స్వరూపాల అభ్యాసం ఉంది, మరొకటి స్వమానం ఉంది. ఈ అభ్యాసాల్లో 5 స్వరూపాల అభ్యాసంలో మనం సంకల్పాలని క్రియేట్ చేస్తూ ఉంటాం, మనమే సంకల్పాలు చేస్తూ ఉంటాం అనమాట, వదిలేయట్లేదు మనసుని.
రెండు స్వమానంలో కూడా మనం సంకల్పాలని మంచి మంచి సంకల్పాలని దాని ఆధారంగా క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడైతే అధికంగా ఆలోచించేటువంటి అలవాటు ఏదైతే ఉందో, సంస్కారం ఉందో, అది దూరం तो అయిపోతుంది. संकल्प क्रिएट करना है, ये हमारा बहुत सुंदर स्वमान है। मैं मास्टर क्रिएटर हूँ। संकल्प जितने सुंदर क्रिएट करेंगे व्यर्थ उतना ही खत्म होगा। నేను మాస్టర్, రచయితను, క్రియేటర్ని ఇలా అంటూ మంచి మంచి సంకల్పాలు మీరు క్రియేట్ చేస్తూ వెళ్ళండి. వ్యర్థం దానంతట అదే స్వతహాగా దూరం అవుతుంది. మీరు సృష్టించడం, రచించడం మొదలు పెట్టండి ఆలోచనలని. जो मनुष्य नेट पर बहुत रहता है, जो मनुष्य फेसबुक पर बहुत रहता है, जो सवेरे उठते ही देखता है स्टेटस पर क्या क्या आया है, वो संकल्प क्रिएट करेगा या संकल्पों के अधीन होगा? మనకు పరీక్షగా అడుగుతున్నారు, వింటున్నారా? ఎవరైతే నెట్ చూస్తూ ఉంటారు అంటే యూట్యూబ్ వగేరా, ఫేస్బుక్, అవి ఇవి అంటే మొబైల్లో అన్నీ చూస్తూ ఉంటాం కదా. లేదా ఉదయం లేచిన వెంటనే అసలు ఏం పెట్టారు స్టేటస్లో, ఎవరేం పెట్టారు, అసలు వాట్సాప్లో ఏమొచ్చింది, ఇవన్నీ చూస్తున్నాము అంటే మనం క్రియేట్ చేయట్లేదు, దానికి చెప్పేసాము నేను నచ్చినట్టుగా ఆలోచించేసుకోపో అని చెప్పేసి అది వెళ్ళిపోతుంది. ఇంకా दुनिया में आज बहुत लोग आँख खुलते फ़ोन खोलते हैं, चालू। इसलिए संसार में डिप्रेशन बहुत बढ़ रहा है। सभी बचेंगे इससे। ఈ రోజుల్లో మనుషులు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇదే ముఖ్య కారణం అన్నమాట. ఉదయం లేచిన వెంటనే అవన్నీ చూడడం మొదలు పెట్టేస్తారు, అవి లోపలికి వెళ్తాయి, అది దానంతట అది మనసు నడవడం మొదలు పెట్టేస్తుంది. డిప్రెషన్కి ఇది కారణం. మనం అటెన్షన్ పెట్టాల్సిన విషయం ఇది. कौन कौन उठते ही फोन देखते हैं? ఎవరెవరు లేచిన వెంటనే ఇలాంటి వాటి కోసము ఫోన్ ఎత్తుతూ, ఫోన్ లేచిన వెంటనే అన్నమాట. देखते हैं छोटे छोटे। ఈ కుమారిలు లేచిన వెంటనే స్టేటస్లు, వాట్సాప్లు, అసలు ఏమవుతుంది? ఎవరు పెట్టారు? नहीं देखना है, एक చూడరా? घंटे बाद देखना है, एक చూసేది घंटे ఉందంటే बाद। ఒక గంట తర్వాత చూడండి. तो सवेरे ही मन, सबकॉन्शियस माइंड बहुत एक्टिव रहता है। कोई बुरी चीज देख ली तो माइंड बिगड़ जाएगा, डिस्टर्ब हो जाएगा, भटकने लगेगा। ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే అన్నీ మన ఫోన్లో మంచివే వస్తావని నియమం లేదు కదా. ఏదో చెడుది వచ్చేసింది, లేచిన వెంటనే అలా చూసేసాము. అసలే ఉదయమే అంత సబ్ కాన్షియస్ మైండ్ అంత యాక్టివ్ ఉంటుంది. అది ఇంకా దానంతట అది నడవడం మొదలుపెట్టింది, అన్ని దాంట్లోపలికి వెళ్ళాయి అంటే ఇంకా చెడు ప్రభావం పడుతుంది. అంత రోజంతా కూడా ఇంకా పాడైపోతుంది. बहुत सारे युवक बहनें और भाई मेरे पास जो डिप्रेशन लेकर आते हैं, उनकी माताएं लाती हैं या फादर लेके आता है, मैं उनसे उनकी कहानी पूछता हूँ। तो अधिकतर का ये है, रात को जगना, दिन में सोना। अच्छे अच्छे वेल एजुकेटेड युवक, हाईली एजुकेटेड युवक रात को जगते हैं, दिन में सोते हैं। मैं पूछता हूँ क्यों जगते हो? फिर ऐसे ऐसे करते हैं, क्यों जगते हैं? लैपटॉप पर इधर उधर की फिल्में देखते हैं, उससे उनका जीवन पूरा बेकार हो गया है। అయితే చాలామంది అన్నయ్య లక్కేలు వాళ్ళ కొడుకుల కోసం, కూతుర్ల కోసం నాతో మాట్లాడడానికి వస్తారు. డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళ యొక్క అన్ని రకాలుగా వాళ్ళు బలహీనంగా ఉన్నారు అని చెప్పేసి. లేదా కొంతమంది కుమారులు యువత కూడా వస్తుంటారు, బాగుండట్లేదు, మాకు మనసు అంతా కూడా డిస్టర్బ్గా ఉంటుంది, డిప్రెషన్లో ఉన్నది అంటే ఫస్ట్ వాళ్ళని అన్నయ్య ఒకటే ప్రశ్న అడుగుతారంట. వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు, ఉదయం ఎన్ని గంటలకు లేస్తారని. వాళ్ళు రాత్రి అసలు పడుకోరు, రాత్రంతా లేచే ఉంటారు, పగలంతా పడుకునే ఉంటారు. అంటే తెలుసు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, దాని ప్రభావం ఎంత పడుతుందో తెలుసు, దాని కారణంగా ఏమవుతున్నారో తెలుసు. అది మాత్రం చాలా చెడు ప్రభావం ఉంది. अभी एक MBBS किया हुआ युवक मेरे पास आया 5 दिन पहले। उसका फैमिली साथ आई। उसने कहा मेरा सेल्फ कॉन्फिडेंस पूरा ख़त्म हो गया, मैं बहुत डल हो गया हूँ। और डल होने से वो क्या हो गया था, फैट बढ़ गया था बहुत ज़्यादा। वो लंबा था, अब चौड़ा हो गया, मोटा हो गया बहुत।
तो मैंने उससे पूछा, दिनचर्या पूछी, तो यही निकला। मैंने कहा सोते कब हो? सवेरे 7:30 बजे। ఎంబీబీఎస్ చదువుతున్న కుమారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వచ్చారు. మనసు అంతా కూడా డల్ అయిపోయింది, ఆత్మవిశ్వాసం అంతా పోయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా లూజ్ అయిపోయాను అంటే బైసప్ డీటెయిల్స్ అడిగారు. ఏం చేస్తుంటారు అంటే తను చెప్పిన దినచర్య ఇలాగే ఉంది. రాత్రంతా మెలుకుతూ ఉంటా. అవునా, పడుకోవడం ఎప్పుడు పడుకుంటా అంటే ఉదయం 7:30కి మొదలు పెడతాను పడుకోవడం అని చెప్పండి. అతని శరీరం పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు కూడా చాలా ఎక్కువైపోయి ఉంది. డల్ అయిపోయాడు ఎంబీబీఎస్. सोशल मीडिया अच्छा भी है, लेकिन जीवन को नष्ट भी कर सकता है, पॉइजनस भी है। इसलिए खुद सोचना है, हमें बाबा का सुख लेना है या ये सब देखना है। సోషల్ మీడియా మంచిది, ఉపయోగకరంగా పెట్టుకున్న చోట ఉపయోగకారి, లేదు అంటే అది విషంతో సమానం. అందుకని దాంట్లో వెళ్ళిపోయి విషపూరితం అవుదామా, లేకపోతే బాబాతో జోడించబడి బాబా యొక్క సుఖాన్ని అనుభవం చేద్దామా? अब दूसरी धारणा पर ध्यान देंगे। चेक करें सभी, बातें बड़ी नहीं होती, हम सोच सोच कर उन्हें बड़ा कर देते हैं। अगर कोई व्यक्ति फ़ोन सोशल मीडिया पे ज़्यादा रहेगा तो उसकी ज़्यादा सोचने की आदत हो ही जाएगी। అందుకనే మొదటి ధారణ అయితే చెప్పడం జరిగింది కదా, ఎక్కువగా ఆలోచించకూడదు. విషయాలు ఏవి పెద్దవి లేవు, మనం ఆలోచించుకొని పెద్దవి చేస్తున్నాము. ఎవరైతే ఎక్కువగా ఈ మొబైల్లో టైం అంతా ఎక్కువ గడుపుతూ ఉంటారో సోషల్ మీడియాలో, వాళ్ళని ఇంకెవరు కూడా ఆపేదే లేదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఎక్కువగా ఆలోచించడము, ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదిగా ఆలోచించడం వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంతే. ఇంకా दूसरी धारणा पर ध्यान देना है, पास्ट का चिंतन, पास्ट में रहने की आदत, इसको ठीक करना है। రెండవ ధారణ గతము గురించి ఆలోచించడం. చాలామంది గతంలో ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటారు, గతం గురించి ఆలోచించి దీన్ని మానేసేయాలి. मनोविज्ञान के अनुसार बहुत सारे लोग संसार के पास्ट में रहते हैं। किसी किसी ने पास्ट को होल्ड कर लिया है, बुद्धि में रख लिया है, वो हटता ही नहीं है। इससे बहुत नुकसान हो रहे हैं। గతంకి సంబంధించిన అనేక విషయాలు కొంతమంది అసలు మర్చిపోరు, వదిలేరు. అలా మనసులో మొత్తం పెట్టుకొనే కూర్చుని ఉన్నారు. మనోవిజ్ఞానులు చెప్తున్నారు దీనివల్ల చాలా నష్టం అవుతుంది. क्या नुकसान हो रहे हैं, अब आप एक सीक्रेट सुन लें और सभी इसका फायदा उठाएंगे, इसको जानकर व्यर्थ से बचेंगे। అయితే ఈ యొక్క విషయంలో ఏమి నష్టమవుతుంది, మరి అలా దానివల్ల దీనికి సంబంధించి ఒక రహస్యం మీరు అర్థం చేసుకున్నారు అంటే ఇకపై ఆ గతంకి సంబంధించిన ఆలోచనల గురించి మనసులో అలా పెట్టుకోవడం గురించి మీరు మానేయచ్చు, దూరం అవ్వచ్చు. सुने ध्यान से, हमारे हर संकल्प से एनर्जी पैदा होती है। రహస్యం ఏంటి అంటే మనం చేసే ప్రతి ఆలోచన ద్వారా శక్తి సృష్టించబడుతుంది, రచించబడుతుంది. अच्छे संकल्पों से गुड एनर्जी, नेगेटिव संकल्पों से बैड एनर्जी पैदा होती है। మంచి ఆలోచనలు చేశాము అంటే మంచి శక్తి సృష్టించబడుతుంది, చెడు ఆలోచనలు చేశాము అంటే చెడు శక్తి సృష్టించబడుతుంది. वो आत्मा से सबसे पहले ब्रेन में फैलती है। अगर नेगेटिव एनर्जी पैदा हुई तो ब्रेन की कई चीज़ों को डैमेज करती है। ఆత్మ ఇక్కడ ఉంది, ఆలోచనలు చేస్తుంది. నెగిటివ్ ఆలోచించామంటే నెగిటివ్ ఎనర్జీని, చెడు ఎనర్జీని సృష్టిస్తుంది. అది వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి బ్రెయిన్ ఎనర్జీలో చాలా శక్తులు ఉన్నాయి బ్రెయిన్కి, వాటన్నిటిని ఒకటిగా నష్టం చేస్తుంది. इसलिए याद रखेंगे, अगर आपने कोई बुरी बात बुद्धि में होल्ड कर ली है तो होल्डिंग नेचर बीमारियों को जन्म देगी। ఏదైనా విషయాన్ని బుద్ధిలో అలాగే పట్టుకొని కూర్చున్నారు అంటే గుర్తుపెట్టుకోండి,
అంటే వ్యాధులు మొదలవుతున్నాయి. ఎవరికైతే పాత విషయాలు లేదా అనేక విషయాలు బుద్ధులు అలా పట్టుకొని కూర్చున్నారు, వదిలేయట్లేదు, వ్యాధులు వాళ్ళకి తప్పకుండా వస్తాయి, వ్యాధులు వస్తాయి. मैं आपको उदाहरण देता हूँ. एक बहन एक्टिवा पे जा रही है, उसका एक्सीडेंट हो गया है. ट्रू इवेंट, सच्ची घटना है. अब उसको बहुत चोट लगी है, वो अकेली है जंगल में. उसके मन में भय पैदा हो गया है. लोगों ने उसको मदद की, उठाया, हॉस्पिटल पहुंचाया, वो ठीक हो गई. అయితే ఒక అక్కది జరిగింది నిజమైన సంఘటన మీ ముందు ఉంచుతున్నాను. యాక్టివా తీసుకొని వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యింది. అదంతా కొంచెం అడవి ప్రాంగణంగా ఉంది, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సహాయం చేశారు. కానీ ఆమెకి ఆ విషయంలో మాత్రము ఆ సందర్భంలో జరిగిన దాన్ని అంతటికి పెట్టుకొని మాత్రం భయం అయితే అలాగే పట్టుకొని ఉందన్నమాట ఆ మనసుకి. उसके मन में वो सीन छप गया, होल्ड हो गया. अब उसको भय रहने लगा. वो रोज स्वप्न देखती है, मेरा एक्सीडेंट हो गया, मैं जंगल में अकेली पड़ी हूँ, क्या होगा, कैसे होगा. भय, फियर. పరిస్థితి నుంచి ఆమె బయటపడిపోయారు, కానీ ఇప్పటికీ రోజు ఆమెకి కళలు వస్తూనే ఉంటాయి. ఆ కళల్లో పదే పదే వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయ్యింది, అడవిలో ఉన్నాను, చిక్కుకుపోయాను, ఇంకా భయం అసలు ఇక మర్చిపోలేకపోతున్నారు. ప్రతిరోజు కళలో ఇవన్నీ చూస్తూనే ఉంటారు ఆవిడ. अब वो ठीक भी हो गई, लेकिन खुश नहीं रहती, परेशान रहती है. उसका मानसिक लेवल डाउन होता जा रहा है. అయితే ఆమె సంతోషంగా ఉండట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే యాక్సిడెంట్ కారణంగా ఏదైతే శరీరంకి దెబ్బలు తగిలాయో అవి గాయాలన్నీ మాయమైపోయాయి, అంతా బాగానే ఉంది, ఏమీ లేదు ఇప్పుడు. కానీ అవి ఆలోచించి మానసికంగా విపరీతంగా బలహీనం అయిపోయారు ఆవిడ. उसकी माँ उसको मेरे पास लाई. नज़दीक की घटना है. मैंने उसको सिखाया, तुम्हें बाबा को थैंक्स देना चाहिए. वाह बाबा वाह, मैं अकेली थी, आपने मुझे बचाया, लोगों को भेजा, मुझे हेल्प कराई, आपका बहुत बहुत शुक्रिया. तो वो होल्ड की हुई बात ख़त्म हो जाती. उसने शुरू की फिर. అయితే ఈ మధ్యలోనే జరిగిన విషయము వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారనమాట అక్కయ్యను. నేను ఎప్పుడైతే చెప్పాను, ఇది ఎంత బాగా బాబాకి ధన్యవాదాలు చెప్పాల్సిన విషయం, థ్యాంక్స్ చెప్పాలి. బాబా నేను పడిపోయాను, అది అడవిలో, అప్పటికప్పుడు మీరు ఎంతమందిని పంపించారు, నాకు ఎంత బాగా చేసేసారు, నన్ను ఎంత బాగా అయిపోయాను నేను ఇప్పుడు అని రోజు రోజుకి ఆ విషయం గుర్తుంచుకొని బాబాకి లోపల నుంచి ఇంకా ధన్యవాదాలు మీరు చెప్తూ ఉండాలి, అది కదా మీరు చేయాలి, అప్పుడు కదా ఆ భయం అంత దూరం అవుతుంది అంటే ఆవిడ మొదలు పెట్టారు చేయడం. तो ये प्रैक्टिस करेंगे हर निगेटिव को पॉजिटिव में बदलने की. आपको एक्सीडेंट हुआ, किसी को बहुत चोट लगी, आप ये ना सोचे बाबा आपने मुझे बचाया क्यों नहीं, ये वो. आप ये सोचें बाबा बहुत बड़ी ग्रहचारी थोड़े में उतर गई, आई एम हैप्पी. ప్రతి నెగిటివ్ ఆలోచనని, ప్రతి నెగిటివ్ దాన్ని పాజిటివ్లో చేస్తూనే ఉండండి. సరే నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది, ఏదో తగిలింది, ఏదో అయ్యింది, అప్పుడు బాబాతో ఫిర్యాదు చేయకండి, ఏంటి బాబా రక్షించలేదు, నన్ను చూడలేదు, అలా అనొద్దు. బాబా ఎంత బాగా చేసేసారు, థ్యాంక్ యూ, ఎంత పెద్ద గ్రహచారమో ఈ చిన్నదంతా దూరం చేసేసారా, థ్యాంక్ యూ అని చెప్పండి బాబాకు. तो याद रखेंगे एक स्लोगन, तुम्हारा पॉजिटिव चिंतन तुम्हारे उज्जवल भविष्य का निर्माण करेगा. सब छोटे जो बैठी हैं कन्याएं, कुमार, सब लिख लो. डायरी पेन हो तो लिखो, ट्रांसलेट करो. పెన్ బుక్ ఉంటే తీసుకోండి, రాయండి ఒక విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రతి మంచి ఆలోచన నా అద్భుతమైనటువంటి భవిష్యత్తును తయారు చేస్తుంది. अपने से बात करो इस तरह, मेरा पॉजिटिव चिंतन मेरे सुंदर भविष्य का निर्माण करेगा. నా పాజిటివ్ ఆలోచన నా సుందరమైన భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. पसंद है? ఇష్టముందా? कन्याएं बताओ, सब छोटी आगे वाली. కన్యలు ఇష్టముందా? ఓకేనా? पसंद? ఇష్టమా? छोड़ देंगे, निगेटिव नहीं. तो फिर हम वहीं आए. हमें सवेरे उठते ही
सुंदर संकल्प करने हैं। ఉదయం లేచిన వెంటనే మనము సుందరమైన ఆలోచనలే చెయ్యాలి. లేచిన వెంటనే 3 टाइमिंग हमारे पास होते हैं जब हमारा सब कॉन्शियस माइंड बहुत एक्टिव होता है। 3 సమయాలలో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అర్ధచేతన మనసు ఉంది కదా, యాక్టివ్గా ఉంటుంది. 90% శక్తి దాంట్లోనే ఉంది కదా 3 సమయాల్లో. याद रखेंगे, फिर से बता रहा हूँ, सब कॉन्शियस माइंड मोस्ट पावरफुल माइंड है, मोस्ट पावरफुल माइंड। అర్ధచేతన మనసు సబ్ కాన్షియస్ మైండ్ అత్యంత శక్తిశాలి మనసు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అంటున్నారు. तो एक चीज ध्यान रखेंगे, अगर जीवन में विघ्न बाधाएं आए तो हम अपनी शक्तियों को बहुत बढ़ाएं। జీవితంలో బాధలు వచ్చాయా, విఘ్నాలు వచ్చాయా, వాటిని దాటాలి అంటే మరి మనలో శక్తుల్ని చాలా జాగృతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాగృతి చేయాలి వాటిని. बहुतों के पास ये होता है, विघ्न आए, समस्याएं आई, डल हो गए, सवेरे 8 बजे सो के उठेंगे, न अमृत वेला न मुरली, डल हो जाएंगे। ये बहुत बड़ी वीकनेस है। చాలామంది చేస్తున్నటువంటి ఒక తప్పు పని ఏంటి అంటే, విఘ్నము పరీక్ష వస్తే చాలు రాత్రి లేట్గా పడుకుంటారు, ఉదయం లేట్గా లేస్తారు. 8 గంటల కంటే అమృతవేళ పోయింది, మురళి కూడా పోయింది, ఏం లేదు అంతా. ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా వీక్ అయిపోతుంటారు కదా. हनुमान की एक कहानी याद रखेंगे। हनुमान लंका के लिए उड़कर जा रहे हैं, रास्ते में मिल गई सुरसा। सुनिए ना कहानी, सुरसा मिल गई, मुंह खोलने लगी। जितना वो मुंह खोले हनुमान उतना ही बड़ा आकार बना लेवे। हम भी याद रखेंगे, जितने विघ्न आए हम उतना ही अपनी शक्तियों को याद करके पावरफुल बने। మీకు అందరికీ తెలిసిన స్టోరీ కదా, హనుమంతుడు సీతను వెతకడం కోసం వెళ్తున్న సమయంలో సుర్స రాక్షసి ఎదురు పడితే హనుమంతుడు ఎంత సైజు ఉంటే అది నోరు పెంచుతుంది, మళ్ళీ అది నోరు పెంచుతూ ఉంటే హనుమంతుని సైజు మళ్ళీ పెరిగింది. సైజు పెంచుతున్నారు, అది నోరు పెంచుతూనే ఉంది. అలాగా మనం కూడా విఘ్నాలు పరిస్థితులు ఎంత పెద్ద నోరు తెరుచుకొని వస్తాయో మనం దానికి మించి మన సైజు పెంచాలి, మనం పెద్దవాళ్ళు అయిపోవాలి. तो सवेरे उठेंगे, उठते ही और ध्यान देंगे, पहला मिनट, उठते ही पहला मिनट हमारे लिए मोस्ट इम्पोर्टेंट मिनट है। ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి నిమిషం ఉంది కదా మన జీవితంలో మనకు చాలా అత్యంత అమూల్యమైనటువంటి నిమిషం అది, క్షణం అది. उठते ही बाबा को गुड मॉर्निंग करना और संकल्प करना, वाह मेरा भाग्य, उठते ही भगवान मिले। ఉదయం లేచిన వెంటనే మొదటి సంకల్పం, బాబా గుడ్ మార్నింగ్, వాహ్ నా భాగ్యము, బాబా మీరు నాకు దొరికారు. उठते ही ये नहीं सोचना नींद आ रही है तो ज्यादा आ जाएगी। बच्चे सोचते हो ना, उठते ही नींद आ रही है, बच्चों को ज्यादा नींद आती है। वाह मेरा भाग्य, उठते ही आँख खुली, सामने बाबा है, बाबा को गुड मॉर्निंग करो और शुक्रिया करना। बहुत इम्पोर्टेंट शब्द है, थैंक्स देना बाबा को। बाबा आपने मेरा भाग्य जगाया, आपको बहुत शुक्रिया। यहाँ से शुरू करो अमृत वेला। అమృతవేళ లేచిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది అన్నారా, అయిపోయింది. ఇంకెక్కువ నిద్ర వచ్చేస్తుంది రోజంతా కూడా. అస్సలు ఉదయం లేచిన వెంటనే నిద్ర వస్తుంది అన్న ఆలోచన అస్సలు రావద్దు. ఏం చేయాలి, లేచిన వెంటనే బాబా గుడ్ మార్నింగ్ అనగానే బాబా ఎదురుగా కనబడుతున్నారు అంతే. ఇంకా కనపడగానే బాబాని చూసి చాలా ఖుషిగా, వా నా భాగ్యం, బాబా మీరు నాకు దొరికారు, థ్యాంక్ యూ బాబా. గుర్తుపెట్టుకోండి, ఇలాగే మాట్లాడాలి ఉదయం లేచిన వెంటనే. अगर उठते ही याद किया, बाबा घुटनों में बहुत दर्द है तो दर्द बढ़ जाएगा। ఉదయం లేచిన వెంటనే బాబా మోకాళ్ళలో బాగా నొప్పి ఉంది అంటే అయిపోయింది, నొప్పులు రోజంతా పెరుగుతూనే ఉంటాయి ఇంకా. इसलिए बाबा ने संकल्प बताए हैं,
उठते ही संकल्प करो, मैं आत्मा परम धाम से इस तन में अवतरित हुई सबका कल्याण करने के लिए। ऐसे सुंदर विचारों से दिन की शुरुआत करें। అందుకే బాబా చెప్పారు, ఉదయం లేచిన వెంటనే ఇలా సుందరమైన ఆలోచనలు చేయండి. ఇంకో సుందరమైన ఆలోచన, పరంధామం నుంచి ఇప్పుడే నేను ఈ శరీరంలోకి ఫ్రెష్గా అవతరించాను, ఎప్పుడే అవతరించాను. ఇలా ఉదయం ఉదయం లేచిన వెంటనే బాబా చెప్పిన సుందరమైన ఆలోచనలే మనం చేయాలి. फिर से सुन ले, याद रखेंगे, सवेरे उठते ही पहले मिनट में जो संकल्प करेंगे वही होगा. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ధ్యానం ఉంచాల్సిన విషయము, ఉదయం ఉదయం లేచిన వెంటనే నేనేమైతే ఆలోచిస్తానో అది మాత్రమే జరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే నేను చేసిన మొదటి ఆలోచనలతోనే అది మాత్రమే జరుగుతుంది, అదే జరుగుతుంది. हमारे दोनों बाबा भाग्य विधाता हैं, ब्रह्मा भी भाग्य विधाता और शिव बाबा भी. हम उनके बच्चे भी मास्टर भाग्य विधाता हैं. तो अपने भाग्य का निर्माण उठते ही शुरू कर देना है. మన ఇద్దరు తండ్రులు శివ్ బాబా బ్రహ్మ బాబా ఇద్దరు కూడా భాగ్య విధాతలు. అందుకని ఉదయం లేచిన వెంటనే, మరి నేను మాస్టర్ భాగ్య విధాత, అందుకని ఉదయం లేచిన వెంటనే నేను నా భాగ్యం తయారు చేసుకోవడం, నిర్మాణం చేసుకోవడం మొదలు పెట్టాలి. లెగడంతోనే మొదలు పెట్టాలి. నేను हमारा भाग्य हमारे हाथ में है. अब నా భాగ్యం నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇంకా दो बातें याद करेंगे, दोनों बाबा के द्वारा बताई गई हैं. एक तो आपने सुनी है, भाग्य की रेखा खींचने की कलम बाबा ने हमारे हाथ में दे दी है. पुण्य कर्म हमारे भाग्य का निर्माण करेंगे. यह कलम భాగ్యం తయారు చేసుకోవడం కోసము రాగానే బాబా నా చేతుల్లో ఒక పెన్ పెట్టేశారు, నీ భాగ్యం నువ్వే తయారు చేసుకో అని. మరి భాగ్యం దేంతో తయారవుతుంది అంటే, ఆ పెన్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే, నేను చేసే పుణ్యకర్మలు. ఎంత పుణ్యకర్మలు చేస్తుంటేనే భాగ్యం యొక్క కలం అలా అలా ముందుకెళ్తుంది. दूसरी बात अब ध्यान देंगे बहुत. ये बात आपने कभी सुनी नहीं है, ये एक ही बार कही है बाबा ने 50 साल पहले. संकल्प की एनर्जी ही भाग्य की एनर्जी है. अर्थात जितने महान संकल्प मन में उठेंगे उतना ही महान भाग्य निर्माण होगा. అయితే ఇది చాలా తక్కువ సార్లు మీరు విని ఉంటారు, బహుశా విని కూడా ఉండకపోవచ్చు. ఒక్కసారి మాత్రమే బాబా చెప్పారు, మనం ఏమి ఆలోచనలు చేస్తామో అదే మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. మహాన్ సంకల్పాలు మనం చేస్తున్నాము అంటే అది మన భాగ్యాన్ని తయారు చేస్తుంది. సంకల్పాలే భాగ్య నిర్మాణము. जिसके मन में जितने महान संकल्प उसका भाग्य उतना ही महान. ఎవరి మనసులో నుంచి అయితే ఎంత మహాన్ సంకల్పాలు ఉత్పన్నమవుతాయో వాళ్ళ భాగ్యం కూడా అంత గొప్పగా నిర్మాణం అవుతుంది. మహాన్ సంకల్పాలు భాగ్యం. इसलिए सवेरे उठते ही अगर आप संकल्प करेंगे मेरे जैसा भाग्यवान कोई नहीं, तो आपका भाग्य चमकने लगेगा. అందుకే ఉదయం లేచిన వెంటనే మరో సంకల్పం ఒకటి చెప్తున్నారు కదా. గుడ్ మార్నింగ్ చెప్పాలి, తర్వాత వా నా భాగ్యం అనుకోవాలి, తర్వాత ఇంకో సంకల్పము ఉదయం లేచిన వెంటనే నా అంత భాగ్యశాలి ఇంకెవరు లేనే లేరు. अगर आप उठते ही संकल्प करेंगे मैं मास्टर सर्वशक्तिवान हूँ, तो आपकी सोई हुई शक्तियाँ जगने लगेंगी. ఉదయం లేచిన వెంటనే ఈ సంకల్పం, మళ్ళీ ఇంకో సంకల్పం చెప్తున్నారు, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అంటే చాలు, నిద్రిస్తున్న నిద్రాణమైన ఆ యొక్క శక్తులు జాగృతి అయిపోతాయి. अगर आप उठते ही संकल्प करेंगे मेरा जीवन विघ्नों से मुक्त है, मैं विघ्न विनाशक हूँ, तो आपके जीवन के विघ्न नष्ट हो जाएंगे. మళ్ళీ ఏం సంకల్పాలు చేస్తాం ఉదయం లేచిన వెంటనే, నేను జీవితంలో ఉన్న సర్వ విఘ్నాల నుంచి ముక్తైపోయాను, నేను విఘ్న వినాశక ఆత్మను అనగానే
జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ సమాప్తం అవ్వడం మొదలైపోతాయి. अगर आप उठते ही संकल्प करेंगे मैं देव कुल की निर्विकारी आत्मा हूँ, तो आपकी प्योरिटी बहुत बढ़ने लगेगी. ఉదయం లేచిన వెంటనే మళ్ళీ ఇంకో సంకల్పం, అంటే ఎవరు వాళ్ళ పురుషార్థం అనుసారంగా పవిత్రత యొక్క శక్తిని బాగా పెంచుకోవాలి అంటే నేను దేవకుల్ మహాన్ ఆత్మను అనండి. ఉదయం లేచిన వెంటనే మీలో ప్యూరిటీ పవర్ విపరీతంగా పెరుగుతుంది. मैंने आपको एक संकल्प दिया, उठते ही कर लेना, मैं अपने घर की इष्ट देवी हूँ, मेरा घर मेरा मंदिर है. उठते ही याद करना, तो वही हो जाएगा. ఇప్పుడు మీ ఇంట్లో కోసము నిన్న సంకల్పం ఒకటి నేర్పించారు కదా, లేచిన వెంటనే నేను ఈ ఇంటి యొక్క ఇష్టదేవిని, ఈ ఇల్లు ఒక ఆలయము, లేచిన వెంటనే అనుకోండి, అది అలాగే అయిపోద్ది. तो आप स्वयं अब सोच लें मुझे उठते ही क्या संकल्प करने हैं, हम उठते ही क्या गलती करते हैं. दोनों बातें चेक करेंगे, निश्चित करेंगे ये संकल्प नहीं करना है, ये संकल्प करना है. మరి ఇన్ని సంకల్పాలు రాసుకున్నాం కదా, నాకు ఏది అవసరం ఉంది, నేను ఇప్పుడు ఏది మొదలు పెట్టాలి, నేనేం చెయ్యాలి, మీరు నిర్ణయం తీసుకోండి. కానీ ఇప్పటి వరకు లేస్తూ నేను చేస్తున్న తప్పేంటి, ఇది కాక నేను చేస్తున్న తప్పేంటి, రెండు మీరు చూసుకోండి. ఏం చెయ్యాలన్నది ఈ క్షణం నుంచి ఏ సంకల్పం, ఏ ఒక్క మొదటి సంకల్పంతో నేను మొదలు పెట్టాలి అన్నది మీరు ఆలోచించండి. तो भट्टी होने पर यहाँ तो आपको अच्छा लगा ही है, लेकिन एक 5 पॉइंट प्लान बना लेना पूरे अभ्यास के लिए, जीवन के लिए. जो बातें आपने सुनी हैं क्लासेज में, उनके आधार से 5 कोई बातें अपने लिए लिखना, मुझे ये चेंज लानी है जीवन में, ये अभ्यास करना है, तो ये भट्टी आपके लिए वरदान बन जाएगी. మరి ఎంత బట్టి బాబా చేయిస్తున్నారు కదా, ఇది మనకు ఒక వరదానంగా మారాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే 5 సూత్రాల కార్యక్రమాన్ని మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తం బట్టీలో నేను ఏమేం చెయ్యాలి, నాకేమేం అవసరం ఉంది అన్న వాటిలో 5 విషయాలు నేను చేయాల్సిందే. సో దాని అనుసారంగా నా దినచర్య, నా యొక్క అభ్యాసంలో 5 విషయాలు నేను పెట్టుకుంటే ఇప్పుడు జరిగిన ఈ బట్టి మీకు ఎప్పటికీ కూడా వరదానంగా అయిపోతుంది. जीवन आगे बढ़ता है जिसके पास कुछ प्लानिंग होती है. विदाउट प्लानिंग कोई भी व्यक्ति प्रोग्रेस नहीं कर सकता. ప్లానింగ్, ప్రోగ్రెస్. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతిలోకి ఎప్పుడు వెళ్ళగలుగుతారు అంటే ప్రణాళిక పద్ధతిలో ఉన్నటువంటి వారు మాత్రమే ప్రగతిలోకి వెళ్ళగలుగుతారు. ओम ప్లాన్ లేదు అంటే కనుక ప్రగతి లేదు. ओम शांति. अभी योग करेंगे आधा घंटा, और योग स्वमान से ही चालू करेंगे. टीचर बहने आ जाए. और देख रहा है ఈ ప్రపంచం అంతా కూడా దాహంతో మన వైపు చూస్తూ ఉంది. हम उनके इष्ट देव देवियां हैं, पूर्वज हैं. మనం వాళ్ళకి ఇష్టదేవి దేవతలం. हमें सारे संसार की सभी धर्मों की आत्माओं की पालना करनी है. మనం అన్ని ధర్మంలో ఉండే వాళ్ళ ఆత్మలందరికీ కూడా మనం పాలన చెయ్యాలి. एक स्वरूप का पावरफुल अभ्यास करेंगे. मैं पूर्वज ग्लोब के ऊपर विराजमान. ఒక అభ్యాసం చేయాలి. నేను పూర్వజ్ని, నేను గ్లోబు మీద విరాజమానమై ఉన్నాను. बाप दादा ने अपना हाथ मेरे सिर पर रख दिया. బాప్ దాదా కూడా తన చేతిని నా తలపైన పెట్టారు. और याद दिलाया बच्चे, तुम साधारण नहीं हो, दाता विधाता वरदाता हो. బాబా మనకి జ్ఞాపకం తెప్పించారు, మీరు సాధారణమైన వాళ్ళు కాదు, మీరు భాగ్య విధాతలు
तुम बाप समान हो, नेक्स्ट टू गॉड हो, मास्टर भगवान हो। మీరు మాస్టర్ భగవంతులు, నెక్స్ట్ అంటే తర్వాత మాస్టర్ భగవంతులు అని బాబా మనకి చెప్పారు. तुम मास्टर ज्ञान सूर्य हो, तुम्हारी किरणों से इस संसार से माया का ज्ञान का अंधकार दूर हो रहा है। మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులు, మీ యొక్క ప్రకాశంతో మొత్తం విశ్వంలో ఉండే అజ్ఞాన అంధకారం అంతా కూడా దూరం అవుతూ ఉంది. अभी बहुत सुंदर अभ्यास करेंगे। ज्ञान सूर्य शिव बाबा सिर से थोड़ा ऊपर हैं, उनकी शक्तिशाली किरणें मुझ पर पड़ रही हैं। ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాము. అంటే జ్ఞాన సూర్యుడు శివ బాబా పైనే ఉన్నారు, ఆయన యొక్క శక్తిశాలి కిరణాలు నా మీద పడుతూ ఉన్నాయి. ज्ञान सूर्य की किरणें मुझ में समा रही हैं। జ్ఞాన సూర్యుని కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ये किरणें मुझ में समाकर चारों ओर फैल रही हैं। मैं हूँ लाइट हाउस, माइट हाउस। ఈ కిరణాలు నాలో ఇమిడిపోతూ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను లైట్ హౌస్ని, మైట్ హౌస్ని. अपने को देखें, मेरे अंग अंग से ज्ञान सूर्य की किरणें संसार में फैल रही हैं। మిమ్మల్ని మీరు చూసుకోండి. నా నుండి జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు నా అంగాంగాల నుండి కూడా విశ్వమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. मैं फरिश्ता हूँ, నేను ఫరిస్తాని, पवित्रता का फरिश्ता हूँ। పవిత్రత యొక్క ఫరిస్తాని. इस संपूर्ण प्रकृति का मालिक हूँ। ఈ సంపూర్ణ విశ్వానికి మొత్తం प्रकृति का मालिक हूँ। ఈ సంపూర్ణ ప్రకృతికి అధికారి. ये प्रकृति हमारे प्योर वाइब्रेशंस की इंतजार करती है। ఈ ప్రకృతి నా శుద్ధమైన పవిత్రమైన వైబ్రేషన్స్ కోసం నిరీక్షిస్తూ ఉంది. बाबा से पवित्रता की गोल्डन किरणें मुझ पर पड़ रही हैं। బాబా నుండి పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలు నా మీద పడుతూ ఉన్నాయి. कुछ क्षणों के लिए फील करें, मैं फरिश्ता आकाश में हूँ। కొన్ని క్షణాల కోసం అనుభవం చేయండి, నేను ఫరిస్తాని ఆకాశంలో ఉన్నాను. बाबा की पवित्र गोल्डन किरणों की मुझ पर बरसात हो रही है। బాబా యొక్క పవిత్ర కిరణాలు నా మీద వర్షిస్తూ ఉన్నాయి. ये पवित्र किरणें मुझसे निकलकर चारों ओर फैल रही हैं। ఈ పవిత్ర కిరణాలు నా నుండి వెలువడుతూ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ऊपर को देखें, सारा आकाश
इन गोल्डन किरणों से भर गया है। పైన చూడండి, ఆకాశం అంతా ఈ బంగారు కిరణాలతో నిండిపోయి ఉంది. सारे नक्षत्र इन पवित्र किरणों को ग्रहण कर रहे हैं। మొత్తం నక్షత్రాలన్నీ కూడా పవిత్ర కిరణాలతో ఉన్నాయి. सभी नक्षत्र देव रूप में हाथ जोड़े खड़े हैं, शुक्रिया कर रहे हैं। నక్షత్రాలన్నీ కూడా నిలబడి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాయి. हवा भी मुझे स्पर्श करके पवित्र होकर संसार में बह रही है। ఈ పవిత్ర కిరణాన్ని స్పర్శిస్తూ మొత్తం అంతా అలల్లాగా వ్యాపిస్తూ ఉంది. अब यहाँ से मैं आत्मा इस देह को छोड़कर उड़ चली अपने परम धाम। నేను ఆత్మని, నేనిప్పుడు ఈ దేహాన్ని వదిలి పరంధామానికి ఎగిరి వెళ్తున్నాను. अपने को परम धाम में देखें। మిమ్మల్ని మీరు పరంధామంలో చూసుకోండి. ऊपर हमारे प्यारे परम पिता खुदा दोस्त सर्वशक्तिवान बुद्धि उन पर स्थिर कर दें। బుద్ధి పైన పెట్టండి. మన భగవంతుడు, ఆయనే మనకి భగవంతుడు, స్నేహితుడు, ఆయనే సర్వశక్తివంతుడు. केवल एक निराकार शिव बाबा ही दिख रहा है। కేవలం ఒకే నిరాకార శివబాబావే కనిపిస్తూ ఉన్నారు. उनका अनंत तेज, उनकी दिव्य आभा दूर दूर तक फैली हुई है। ఆయన దివ్య తేజం దూర దూరాల వరకు కూడా ప్రసరిస్తూ ఉంది. ये वही हैं जिन्हें हम देखना चाहते थे। ఆయన్ని ఎవరినైతే చూడాలనుకున్నామో ఆయనే ఈయన. ये वही हैं जिन्हें हम सत्यम शिवम सुंदरम कहते हैं। ఎవరినైతే సత్యం, శివం, సుందరం అనేవాళ్ళం ఆయనే ఈయన. आप पूरी तरह उनको देख लें। ఆయన వైపు చూస్తూ ఉన్నాము. उनकी दिव्य शक्तियाँ मुझ में समा रही हैं। ఆయన యొక్క దివ్య శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. यहाँ से मैं नीचे सूक्ष्म लोक में, ఇక్కడ నుండి यहाँ मैं फरिश्ता हूँ। నేను సూక్ష్మలోకంలోకి ఇక్కడ నుండి వెళ్ళాను. నేను ఇక్కడ ఫరిస్తాను. सामने बाप दादा, ఎదురుకుండా బాప్దాదా ఉన్నారు. मस्तक में ज्ञान सूर्य चमक रहे हैं। మాస్టర్ జ్ఞాన సూర్యుడు మెరుస్తూ ఉన్నారు మస్తకంలో. बाबा दृष्टि दे रहे हैं।
బాబా దృష్టి ఇస్తూ ఉన్నారు. बाबा ने मेरे मस्तक पर तिलक लगाया, బాబా నా మస్తకంలో తిలకం పెట్టారు. अपना वरदानी हाथ मेरे सिर पर रख दिया, తన వరదాని హస్తాన్ని నా తలపై పెట్టారు. और वरदान दिए, बच्चे विघ्न विनाशक भव। వరదానం ఇస్తున్నారు. పిల్లలు విఘ్న వినాశకులు కండి. स्वीकार कर लें इस वरदान को। ఈ వరదానాన్ని స్వీకరించండి. बच्चे विजयी भव, माया जीत भव। పిల్లలు విజయులు కండి, మాయా జీతులు కండి. श्रेष्ठ योगी भव, శ్రేష్ఠ యోగులు కండి. बाबा को सच्चे मन से शुक्रिया करें। సత్యమైన మనసుతో బాబాకి ధన్యవాదాలు తెలియచేయండి.